జనగామ జిల్లా పాలకుర్తి మండలం పాలకుర్తి గ్రామంలో ఉన్నాం అన్నమాట. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సమరయోధురాలైనటువంటి మన చాకలి ఐలమ్మ, అదే చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మగా మారడం జరిగింది కదా. చాకలి ఐలమ్మ వాళ్ళ ఊరిలోకి ఉన్నాం. వాళ్ళ ఇల్లు, వాళ్ళ వారసులు ఏ విధంగా పోరాడింది అనేది తెలుసుకుందాం. ఆమె మనకు తెలిసిన విధంగా భూపెత్తందారుల సమస్యల నుండి తొలగిపోవాలని చెప్పేసి తమ పంట తాము తగ్గించుకోవడానికి ఎంతో కృషి చేసి వ్యవసాయం గురించి చెప్పి అందరినీ తెలంగాణ రైతాంగ పోరాటం అని ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంతకుముందు వీడియోలో చూసుకున్నట్టయితే రామచంద్రారెడ్డి దేశ్ముఖ్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి 60 గ్రామాలకు అధిపతి 1000 ఎకరాల్లో అతను ఆక్రమించుకోవడం జరిగిందనమాట. వెట్టి చాకరీ చేయించుకుని అలాంటి వెట్టి చాకరీ వద్దని చెప్పేసి చాకలి ఐలమ్మ భూ పోరాటం చేసిందనమాట. తమ పంట తమ దక్కించుకోవాలి, ఏ విధంగా దక్కించుకునేది వాళ్ళ వారసులతో మాట్లాడుకుందాం పదండి. అక్కడికి చాకలి ఐలమ్మ ఇక్కడనే పుట్టి పెరిగిందంట కదా, చిట్టాల ఐలమ్మ చనిపోయింది కదా. వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా ఎక్కడ అని, వాళ్ళ వారసులు కానీ ఎవరైనా ఉన్నారా? అదే ఎక్కడ వాళ్ళ ఇల్లు? అక్కడ సాకల్ సార్ పని లేదని అటు గుట్టకై అటు గుడ్ సైడా? గుట్ట సైడ్ కాదు, అట్లా ఒకటే బంగ్లా గడికి పోయినాక ఒక రోడ్ ఉంటుంది. ఆ రోడ్ దాటంగానే వాళ్ళ ఇల్లు అటు సైడ్. సరే సరే, అదే అటు సైడ్ సెంటర్కి పోతుంటాయి. సరే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం అయితే చాకలి ఐలమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నమాట. ఇదేనమాట వాళ్ళ కుమారులు, మనవళ్ళు, మనవరాళ్ళ ఇల్లు వచ్చేసి వాళ్ళ యొక్క వారసుల ఇల్లు ఇదేనమాట. మనం అందరికి వెళ్ళి మాట్లాడదాం ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క హిస్టరీ ఏ విధంగా ఉంది, ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకు ప్రభుత్వం ఏ విధంగా సహకరించింది, వాళ్ళు చేసేటి పోరాటానికి ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకుందాం. ఇది మన వీరనారైనటువంటి చాకలి ఐలమ్మ వాళ్ళ యొక్క ఇల్లు, వాళ్ళ వారసుల ఇల్లు. వాళ్ళతో కలిసి మాట్లాడదాం ఏ విధంగా ఉందని చూద్దాం. సాయుధ రైతాంగ పోరాట సమరయోధురాలైనటువంటి చాకలి ఐలమ్మ వారి యొక్క వారసుల దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇది వచ్చేసి పాలకుర్తి మండలం, పాలకుర్తి గ్రామం, జిల్లా వచ్చేసి జనగామ జిల్లా అనమాట. చిట్యాల ఐలమ్మ అనే పేరు, అదేవిధంగా వాళ్ళ వృత్తి రజకులు కాబట్టి అందుచేత వాళ్ళ పేరు చాకలి ఐలమ్మగా మారడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇప్పుడు చాకలి ఐలమ్మ పిలుచుకుంటారు. వాళ్ళ యొక్క వారసులైనటువంటి మనవడ రామచంద్ర గారితో మాట్లాడుతున్నాను అనమాట. వాళ్ళు ఉన్నారు. చెప్పండి సార్, మీకు ఏ విధంగా అనిపించింది చాకలి ఐలమ్మ పోరాటం కానీ, చాకలి ఐలమ్మ చేసిన పోరాటానికి కానీ మీకు ఇప్పుడు ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మీకు ఏ విధంగా అనిపించింది? ఐలమ్మ పోరాటం అంటే స్టార్టింగ్ ఇప్పుడు ఎట్లా స్టార్టింగ్ చేసింది కదా, అప్పుడు చేసినందుకు మీకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మిమ్మల్ని జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ఐలమ్మ పోరాటం 1951తో ముగిసింది. స్టార్టింగ్ 41-45లో విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని అప్పుడు పాలకుర్తి గ్రామానికి చాలా చిన్న ఊరు పాలకుర్తి. అప్పటికే మా నాయనమ్మకు పెళ్ళయింది, 5 కొడుకులు, భర్త, ఓ బిడ్డ. చాకలి ఐలమ్మ మీకు నాయనమ్మ అవుతుంది. మనవని పెద్ద కొడుకు, చిన్న కొడుకు. పెద్ద కొడుకు చిన్నోడు నేను. ఎంత చాకలి ఐలమ్మకి ఎంతమంది కుమారులు? 5 కుమారులు. కుమార్తెలు ఏమైనా ఉన్నారా? 5 కుమారులు, 1 కుమార్తె. చాకలి ఐలమ్మకి ఎన్ని ఏట పెళ్ళి అయింది? 13 ఏట. చాకలి ఐలమ్మకు 13 ఏట పెళ్ళి అయింది. కిష్టపురం వాళ్ళది. ఇప్పుడున్న ఉమ్మడి వరంగల్, అప్పుడు నల్గొండ జిల్లా అయితే అప్పుడు వరంగల్ జిల్లా వాళ్ళది. ఉమ్మడి వరంగల్ జిల్లా. మాదేమో నల్గొండ జిల్లా. మీది నల్గొండ జిల్లా. జనగామ తాలూకా అప్పుడు. అయితే ఆమె 5 బిడ్డలు, 4 కొడుకులు అయితే 5వ సంతానం ఐలమ్మ. ఐలమ్మ వాళ్ళ దంపతులకి, వాళ్ళ నామనాలకి 5వ సంతానం ఆమె. ఊరుగంటి సాయిలు మల్లమ్మకు 5వ సంతానం. ఊరుగంటి సాయిలు మల్లమ్మకు 5వ సంతానం. ఆమెకు 13 ఏట పెళ్ళయింది. ఉద్యమం స్టార్టింగ్ 41-42 కాలంలో అప్పటికి ఆమె అయితే అంతకుముందు 13 ఏళ్ళు అయిన తర్వాత వచ్చిన తర్వాత మెల్లమెల్లగా సంతానం స్టార్ట్ అయింది. సంతానం అయినాక భర్తతోని మేము ఏమండి వృత్తి చేసి బతకడం కష్టం కదా, చాకలి వృత్తి చేసి బతకడం. మనం వ్యవసాయం పక్కన మల్లంపల్లి మొత్తేదారులు కొండల్లో తల్లి
ఇది వాళ్ళ శిల్కలు మన దగ్గర బాగున్నాయట, మనం పోయి వ్యవసాయం కౌలు తీసుకొని వద్దాం అవసరం అంటే మంచిదని ఇద్దరు భార్య భర్తలు పోయింది. మళ్ళీ వెళ్ళిపోతే పాలకుడితే భూమి పెళ్లి వాళ్ళది మొత్తం అయితే 30 ఎకరాల పై చిలుకు కృషికి 10 ఎకరాల సరిని కౌలు తీసుకున్నాం. కౌలు తీసుకొని వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా నడిపిస్తాను కదా. అప్పటికి ఒక తీరుగా అయింది కుటుంబం, మంచి వ్యవసాయము, పాడి పశువులు, గొర్రెలు, గొర్రెల కుటుంబం లెక్క ఉండేది మా నాయనుడు, మా తాత వీళ్ళంతా. అప్పుడు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు నైజాం వెలుగులో ఉన్నటువంటిది మన తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు 10 జిల్లాలు, ఇవన్నీ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ కలిపి 10 జిల్లాలను నైజాం రాజు పరిపాలిస్తున్న టైంలో అతనికి సామర్థ్యం మన దగ్గర 60 దేశంలో రాపాక రామచంద్రారెడ్డి అని రాపాక రామచంద్రారెడ్డి అయితే అప్పుడు మా గ్రామానికి విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనేటువంటి కాన్సెప్ట్ మీద కమ్యూనిస్టు కార్యకర్తలు, దానికి నాయకత్వం పుచ్చలపల్లి సుందరయ్య గారు పాలకొచ్చి కూర్చున్న సందర్భంలో ఎస్సీ కాలనీ పక్కన ఉంటుంది మా తాత మా నాయన వెళ్ళి అది అది అమ్ముడైపోయి అన్నంటే మా చిన్నాయనకు వస్తే టీచర్కి ఇచ్చిండు. ఇచ్చినాక ఇదే ఇప్పుడు మేము అంత కట్టుకున్నది అదే భూమి పోరాటంలో ఇప్పుడు అదే వల్ల అయిపోయింది. అయినాక అప్పుడు అమ్మ మాకు మరి ఆఫీస్ కావాలి, మేము జెండా చేసుకోవాలి, ఎవరెందుకు వెళ్ళాయా నేనే ఇస్తానమ్మా మా అయినా. అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ అనే ఆఫీస్ ఇచ్చి అక్కడ జెండా ఎగిరించి స్టార్ట్ అయ్యి అట్లా ఉద్యమం మొదలైన తర్వాత రైతాంగ పోరాటం ఇక్కడి నుంచి మొదలయ్యి అటు నల్గొండ సైడ్ కూడా వెళ్ళింది కదా. నల్గొండే ఇది ఇదే అప్పుడు నల్గొండలనే. అయితే అయినాక జెండా వేసినాక కమ్యూనిస్టులు మొదటి చిన్నపాటి బహిరంగ సభ పెట్టుకున్నారు. అదే వాలంటీర్లు ఉంటే అదే కమ్యూనిస్టులు జెండా ఎగరడం మీటింగ్ కూడా పెడతారట, దాన్ని భగ్నం చేయాలని రామచంద్రారెడ్డి ఆయన కువాయిలు వచ్చాయని 100 మంది ఇంకా ఒక 10-15 మంది గుండాలను ఇక్కడికి పంపించారు. ఆ గుండాలను పసిగట్టినటువంటి వాలంటీర్స్ వాళ్ళను మొదటి ప్రతిఘటున్నారు. తోడైంది గుక్కల సంఘం పట్టినాక వాడికి కక్ష పెంచుకున్నాడు. అసలు ఈ ఐలాండ్ వాళ్ళు నష్టం ఏంటి, కొండలోపు కొత్త మనం ఉంటుంది అల్లం పెళ్ళి. ఆ వ్యవసాయ భూమిని మాకు రాసింది అటుకేయడానికి వెళ్ళేదాన్ని. అంటే ఆయన ఏమన్నాడంటే ఆమె కౌలు కరెక్ట్ కడతాయి, పైసలు ఇస్తారు, అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు వచ్చి కౌలు కట్టినంటే వాళ్ళ కుటుంబమే మంచిగా కడతాయి, పాలకొస్తారు వేరే వాళ్ళకన్నా. ఆమె అట్లా కాదంటే అప్పుడు వ్యవసాయం మంచి ఈ కోతకు వచ్చింది. అప్పుడు సామర్థ్యం వాళ్ళు చెప్తేనకుండా వాళ్ళ మీద కేసులు దాడులు పెట్టించున్నాడు రామచంద్రారెడ్డి. కోతకు వచ్చినాక కోతను 200 కుండాలు పోయి మొత్తం ఒడ్లు తీసుకొచ్చి గదిలో పోయిందని చెప్పి రామచంద్రారెడ్డి గుండాలను నాయకత్వం పంపితే దీనికి అప్పుడే గమనించినటువంటి కార్యకర్తలు అప్పుడు బిఎన్ రెడ్డి, భీమరెడ్డి నరసింహారెడ్డి, అట్ల రామచంద్రారెడ్డి, మన మూడు ఎమ్మెల్యే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నిర్మలకి ఇష్టం తిరుమల నరసింహులు, యాదగిరిరావు లాంటి అంతా దానికి రవినారాయణ రెడ్డి కూడా వీళ్ళందరూ కలిసి 20 మంది వాలంటీర్లు, స్వరాజ్యం 15 సంవత్సరాల అమ్మాయి వీళ్ళంతా వచ్చి మా భూమి మీద జరుగుతున్నటువంటి దాన్ని ఖండించి వాళ్ళని తరిమి
ఆ వడ్లను మా ఇంటికి చేర్పించింది అన్నట్టు.